నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో విద్యార్థుల పాత్ర ఎనలేంది. అలాంటి విద్యార్థి జేఏసీకి చైర్మన్గా వ్యవహరించి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పిడమర్తి రవి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. పిడమర్తి రవి ఇంటర్వ్యూని ఈ వారం ఆవిష్కరిద్దాం. రవి గారు నమస్తే. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, మంత్రి హోదా దాకా వచ్చారు. ఇది కేసీఆర్ గారు విద్యార్థి ఉద్యమానికి ఇచ్చిన గౌరవం, గుర్తింపు. నాతో పాటుగా దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో అందరికీ కూడా ఉద్యమ నాయకుడుగా ఉద్యమ నాయకుడుగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అమరుల కుటుంబానికి సంబంధించిన శంకరమ్మ గారు కావచ్చు, స్వామిగౌడ్ గారు కావచ్చు, పాపిరెడ్డి గారు కావచ్చు, తర్వాత రసమై బాలకిషన్ కావచ్చు, ఈ సెక్షన్స్ అన్నిటికి కూడా కేసీఆర్ గారు ఎవరైతే జేఏసీగా ఏర్పడి స్వతంత్రంగా ఉద్యమం చేసినారో వాళ్ళందరినీ కూడా లాస్ట్ మూమెంట్లో తెలంగాణ అనౌన్స్ అయినాక అందరినీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నాకు కూడా కేసీఆర్ గారు మరి విద్యార్థి ఉద్యమ నాయకుడైన నాకు సరిహద్దు ప్రాంతంలో ఎన్నికల కొట్లాడడం కోసం నన్ను పంపడం జరిగింది. మరి మాట ప్రకారం నేను పోయి సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ ప్రాంతము, ఆంధ్రాకి సరిహద్దు ఉన్న ప్రాంతంలో తెలంగాణ వాదన లేని చోట కూడా నేను పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎన్నికల్లో చేసిన కాబట్టి నాకు మళ్ళీ ఓడిపోయిన నన్ను తీసుకొచ్చి కేసీఆర్ గారు కేబినెట్ ర్యాంక్ లాంటి పదవి ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమే. ఇది విద్యార్థి ఉద్యమానికి ఇచ్చిన గుర్తింపుగా నేను భావిస్తాను. నేను చాలా సంతోషంగా ఉన్నా. కానీ ఎన్నికల్లో మీరు ఇక్కడ తెలంగాణ ఉద్యమం బాగా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఏరియాలో పోటీ చేద్దామని అనుకున్నారు, అక్కడ పోవడం బాగా అయిష్టత చూపించారు. నేను ముందుగా టీఆర్ఎస్ పార్టీలో చేరిందే వికారాబాద్ స్థానం కోసం. కానీ మరి అధినాయకుడు ఇష్టం కదా, మా పార్టీ నాయకుడు ఇష్టం కాబట్టి ఆయన చెప్పినట్టుగా విన్నమాట. నాకు కూడా తెలిసిపోయింది, నేను ఎన్నికల్లో సార్ అక్కడ పంపడం ద్వారా పంపిస్తున్నారు కాబట్టి నేను అక్కడ గెలవలేదన్న విషయం నాకు అర్థమైంది. కానీ మా పార్టీ చెప్పినట్టు వినాలి కాబట్టి నేను ఖచ్చితంగా విన్నా. కాబట్టి నాకు పార్టీ మాట విన్నా కాబట్టి నాకు సముచితమైన స్థానం. నేను ఆయనకు తెలుసు రవి ఒక టఫ్ ప్లేస్కి పోతుండు, ఓడిపోతానని అనుకున్నాడు. తర్వాత విద్యార్థికి అంటే అతనికి అన్యాయం జరిగిందని భావించుంటాడు. ఖచ్చితంగా నాకు సరైన స్థానం ఇచ్చిన నేను భావిస్తున్నాను. రవి గారు, ఎస్సీ కార్పొరేషన్ వచ్చి దశాబ్దాలు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దళితులకు ఈ నిధులు ఎప్పటికీ ఇంకా చేరలేదన్నటువంటి ఒక విమర్శ ఉంది. మీ ఆధ్వర్యంలో అక్కడ దాకా తీసుకెళ్తారా? వాళ్ళందరూ న్యాయం చేస్తారా? 100% చేస్తాను నేను. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి దళిత కమిట్మెంట్, వారు ప్రభుత్వం ఏర్పడ్డాక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని డెవలప్మెంట్ మినిస్ట్రీగా మార్చడం. రెండోది గతంలో ఉన్న 12, 13, 14 ఆర్థిక సంవత్సరంలో దాని బడ్జెట్ 225 కోట్లు, ఇప్పుడు 1184 కోట్ల వరకు పోయింది. అదేవిధంగా ఎస్ఎస్టీ సబ్ ప్లాన్ కావచ్చు, ఇతర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ఈ శాఖ ఉంటుంది. అయితే రెండోది మరి ఎస్సీలకు సంబంధించి శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. అవి కూడా ఈ శాఖ నుంచే నిధులు పంపించే ఏర్పాటు ఉంది. కాబట్టి ఈ శాఖ చాలా ప్రాధాన్యత కూడుకున్నది. రెండోది ఏంటంటే నేను వచ్చిన కాబట్టి ఇంకా దానికి ఎస్సీ కార్పొరేషన్ అని బాగా ఫోకస్ అయినట్టు అనిపించింది. నా వర్గాలకు నేను చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ సంఘాల, ఎంఆర్పిఎస్ల, బహుజన్ సమాజ్ పట్ల అన్ని సంఘాలలో జరిగిన కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద మాకు ఈ దళితులకు ఇచ్చేయాలని ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు కూడా నేను. కాబట్టి చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చేసి తీరుతా. ఖచ్చితంగా దళిత వర్గాలని పిడమర్తి రవికి ఒక పదవి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా యాక్టివ్గా ఉన్నటువంటి యువ నాయకుడివి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దళితులకు వచ్చేటువంటి ఫండ్స్ అన్నింటిలో కూడా చాలా చోట్ల చూసాం, గతంలో కోతలు ఉండేవి. కానీ ఈసారైనా పూర్తి స్థాయిలో ఫండ్ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి చెప్తున్నారు. ఈ బడ్జెట్లో దాదాపు 6 నెలల పై కాలం గడిచింది, ఇక మిగిలింది కొంత. అంత లోపల మీరు ఏం న్యాయం చేయగలరు? బడ్జెట్ పెట్టినది మొన్ననే కదా, ఇది కేవలం 5 నెలలకు సంబంధించిన బడ్జెటే. ఈ 5 నెలలకు సంబంధించి మేము 1124 కోట్లు ఖర్చు పెట్టాలి. పెడతారా? 100% పెడతాం. ఎందుకంటే మేము భూమి పర్చేజింగ్ చేయాలి కదా. భూమిని కొని నిరుపేద దళితులకు, భూమి లేని వాళ్ళకు భూమి మంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి పథకం దళితులకు భూమి, 3 ఎకరాల భూమి పార్టీ మేనిఫెస్టోలోనే దాన్ని అమలు చేస్తాం. ఇప్పుడు కూడా 472 మందికి 1200 ఎకరాలు కూడా పంచడం జరిగింది. సో మేమైతే దీనిలో కమిట్మెంట్లు అయితే ఏమైతే ఎన్నుకోబోయేది లేదు. ఈ ఊరు అవతల ఉన్న మాదిగమాల గూడలో చివరి వ్యక్తి గూడెంలో ఉన్న చివరి మాదిగ వ్యక్తికి కూడా ఈ పథకం అందాలని మా ఉద్దేశం. ఎందుకంటే ఎస్సీలలో తెలంగాణ ప్రాంతంలో మన సమగ్ర సర్వే ద్వారా 70% తేలింది. కానీ అందులో 2% మా ఎంప్లాయీస్ ఉంటారు, ఎస్సీ ఎంప్లాయీస్ 2 or 3% ఉండొచ్చు. భూమి 3 ఎకరాలు ఉన్నారు 2%, 1 ఎకరం 2 ఎకరాలు ఇంకో 2%. అంటే మేము దాదాపుగా 10% మందికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 2 ఎకరాలు ఉన్న 1 ఎకరాలకు ఇది అయిపోయినాక, ఏదో 3 ఎకరాలు అసలు లేని భూమి వాళ్ళకి ఇచ్చినాక ఆ 2వ దశకు వెళ్తాం.
కానీ రవి గారు పైలట్ ప్రాజెక్ట్ ఏదో కొంతమంది తీసుకున్నారు, మీరు ఏదో 400 మందికి ఇస్తున్నామంటున్నారు. కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నటువంటి దళితులకు మీరు ఈ భూమి తీసుకునేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు, దానికి సంబంధించి కనీసం ప్రయత్నాలు కూడా జరగట్లేదు మండల స్థాయిలో. అసలు ఇంతవరకు మీకు విషయం ఏంటంటే ఇంతవరకు 9th 10th షెడ్యూల్లో ప్రకారము రాష్ట్ర విభజనలో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కార్పొరేషన్లు మొత్తం కూడా డివైడ్ కావాలి. ఇప్పటివరకు నాకు ఉన్న సమాచారం మేరకు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఒక వికలాంగుల కార్పొరేషన్ మాత్రమే డివైడ్ అయి ఉన్నది. ఎస్సీ కార్పొరేషన్ ఇంకా డివైడ్ కాలేదు. అయినప్పుడు కూడా సార్ నన్ను కార్పొరేషన్ పెట్టించి తెలంగాణ ప్రాంతంలో పని చేయడం కోసమని నన్ను పంపించడం జరిగింది. ఖచ్చితంగా 1000 కాదు, ఈ ఒక్క సంవత్సరంలోనే 1000 కోట్లు ఉన్నాయి మాకు దగ్గర పెట్టడం కోసం. ఇంకా 4 సంవత్సరాల బడ్జెట్ ఉంది మాకు. 4 సంవత్సరాలకు 4000 కోట్లు. అంటే దాదాపుగా ఇప్పటివరకు గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కూడా అన్ని ఇక్కడ ఏలినటువంటి ప్రభుత్వాలు కేవలం 1800 ఎకరాలు మాత్రమే పంచినాయి. మేము చూడండి ఒక నెల 2 నెలలనే ఎంతవరకు 6 నెలల్లో నీకు 472 ఎకరాలు పంచగలిగినాము. మా లక్ష్యం అంతా ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా 10,000 ఎకరాలు పంచాలని మా ఉద్దేశం. ఈ 1000 కోట్ల రూపాయలతోటి 2000 ఎకరాలు కొంటాం మేము కొనేసి. ఇంకా 4 సంవత్సరాల బడ్జెట్ ఉంది కదా, 4 సంవత్సరాలకు 4000 కోట్లు అంటే 10,000 ఎకరాలు పంచుతాం మేము తెలంగాణ ప్రాంతంలో. గత ప్రభుత్వాలు చూస్తున్నట్టయితే చాలా చోట్ల రాళ్ళు రప్పలతో కూడుకున్న భూమి ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని క్లీన్ చేస్తాము, సరి చేస్తామని చెప్పి ఇంకో 5 ఏళ్ళు గడపడం, అట్లాంటి పరిస్థితులు చూసాం మనం. ఈసారి మీరు ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఈ విషయంలో చూడండి, చాలా సీరియస్గా ఈ పథకాన్ని ముందు పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఈ వర్గాలకి అప్లిమెంట్ ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. తప్పకుండా ఆ పని చేసి తీరుతాం మేము. ఈ విషయంలో మాత్రం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మొదటి యావత్తు దళిత జాతికి మొత్తం కూడా ఈ పథకం అందే విధంగా మేము సార్తో మాట్లాడి చేసుకుంటాం. రవి గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు, కానీ రాష్ట్రం రాగానే మొత్తం నిరుద్యోగ సమస్య తీరిపోతుందని చెప్పి ఆశించారు అందరు కూడా. మీకు కూడా తెలుసు అక్కడ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీరే అవకాశం దొరకకపోగా మళ్ళీ నిరుద్యోగులు అంటే రోడ్డు మీద ఎక్కడం, చివరికి లాఠీ చార్జీలతో పోలీసులతో లాఠీలు దెబ్బలు తినడం పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజానికి మా వాళ్ళ ఉద్యమ కాలంలో అట్లా అనుకున్నాం. కానీ నిజానికి ఏపీపీఎస్సీ డివైడ్ కాలేదు ఇంతవరకు. ఏపీపీఎస్సీ డివైడ్ కాకుండా ఆంధ్ర తెలంగాణ ఎంప్లాయీస్ సంఖ్య తేలకుండా, తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ఎంప్లాయీస్ ఆంధ్రాకి పోకుండా నోటిఫికేషన్ ఇస్తే ఎవరికి పోతాయి నోటిఫికేషన్స్ అవి? ఇంకా తెలంగాణ ఆంధ్ర లెక్కలు తెలాలి కదా. ఆంధ్రలో ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణలో ఉద్యోగులు ఎక్కువైనట్టుగా కనిపిస్తున్న సంఖ్య. రేపు పొద్దున ఈ డివైడ్ ఇప్పుడు అన్ని శాఖలు డివైడ్ కావాలి కదా, డివైడ్ అయితే వాళ్ళు ఆంధ్రాకి పోతారు, అప్పుడు ఖాళీలు ఏర్పడతాయి. రెండోది, ఏపీపీఎస్సీ ఇంతవరకు రాజ్యాంగబద్ధంగా డివైడ్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన పనంతా జరిగింది. ఇప్పుడు కేంద్రం నుంచి యూపీఎస్సీ ద్వారా ఆ విభజన చట్టం కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. ఈ విషయంలో ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కొత్త సంవత్సరం ఉగాదికి, మన కొత్త సంవత్సరానికి ఖచ్చితంగా నూతన నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు మొన్ననే కానిస్టేబుల్ ఉద్యోగాలు, హోంగార్డ్ ఉద్యోగాలు పడ్డాయి. డిఎస్సిని మనం డిస్ట్రిక్ట్ కాబట్టి అవి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఏర్పాటు కాగానే ఒక 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రం మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదానికి ఏపీపీఎస్ విభజన కాలేదని చూపిస్తుంది. విద్యార్థి నాయకుడైనా మీరు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు కాబట్టి మీరు అది చెప్తున్నారు, బూచిగా చూపిస్తున్నారు. కానీ ఏపీపీఎస్సీతో లేదా టీఎస్పీఎస్సీతో సంబంధం లేనటువంటి పోస్టులు చాలా ఉంటాయి, కానీ ఏ ఒక్క పోస్ట్ కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మీరు అన్నదేమో ఓయూలో ఉద్యమం చేస్తూ ఉన్నారు, అక్కడక్కడ అడుగుతా ఉన్నారు కదా. వాళ్ళు అడిగేది ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు కదండి. వాళ్ళు అడిగేది ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు, తర్వాత డిఎస్సీ కాదు. మెయిన్గా వాళ్ళు అడిగేది గ్రూప్ 2 ఉద్యోగాలు. రైట్. కాబట్టి ఖచ్చితంగా అది డివైడ్ కాకుండా దీన్ని మనం చేయలేము. మిగతా ఉద్యోగాల నోటిఫికేషన్ ఆల్రెడీ వస్తాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. సరే చెప్పండి, ఓయూలో ఉన్నటువంటి విద్యార్థులు అడిగేటువంటి ఉద్యోగాల విషయంలో కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు తర్వాత విద్యార్థులు అడిగేటువంటి డిమాండ్కి మధ్యలో బాగా గ్యాప్ ఉంది, బాగా గొడవ జరుగుతుంది. మరి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. అంటే ఈ గొడవలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందా? మేము ఉన్నాం కదా, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ విషయాన్ని నివేదిస్తాం. ఎందుకంటే ఓయూలో విద్యార్థులు అడిగే ఉద్యోగాలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధమే లేదు. అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే జేఎల్డిఎల్ ఉద్యోగాలు మాత్రం కాంట్రాక్ట్ వద్దు సార్, అది వదిలేయండి, మిగతా 3rd క్లాస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా చేసుకోవడం వాళ్ళు అంటూ ఉన్నారు. మేము కూడా సార్కి ఈ విషయం చెప్పినాము. ప్రభుత్వం నిర్ణయం బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ విషయంలో చాలా మొండిగా ఉన్నది అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే అట్లే ఉండకపోవచ్చు. ప్రభుత్వం కేసీఆర్ గారికి మనం కన్విన్స్ చేసి, ఎందుకంటే విద్యార్థుల పక్షాన మేము ఉన్నాం కాబట్టి 3rd క్లాస్ 4th క్లాస్కి ఎవరు లేరు. ఇప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే వాళ్ళు కాంట్రాక్ట్ చేసిండ్రు, మేము తెలంగాణ ఉద్యమం చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం కన్సిడర్ చేయాలని కేసీఆర్ గారికి మేము అంత విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో విద్యార్థుల డిమాండ్ కరెక్ట్ అంటున్నారు మీరు? ఒక విద్యార్థి నాయకుడిగా డిమాండ్ వాళ్ళ తరపున కాకుండా వాళ్ళు అంటున్న మాట నేను సార్కి చెప్తాను. ఎందుకంటే మీరు ఓయూలో ఉన్నారు, మీ చుట్టుపక్కల రోజు వాళ్ళు ఉంటారు కాబట్టి నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. అంటే ఇవాళ నామినేట్ పదవి వచ్చినా కూడా ఆడ వదిలిపెట్టాలంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి రావాలంటే నాకు చాలా కష్టంగా ఉన్నది.
కాబట్టి వాళ్ళ తరపున నేను ఖచ్చితంగా సార్కి విజ్ఞప్తి చేస్తాను. రైట్. రవి గారు, ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా దళితులకు సంబంధించిన అవన్నీ కూడా మీ దగ్గరే ఉంటాయి. మీరు ఎప్పుడు దళిత పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు, ఎలాంటి పాలసీలు తీసుకుపోతున్నారు? అయితే దళితులని పారిశ్రామికవేత్తలుగా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశము. బ్యాంకుతో సంబంధం లేకుండా 60% వరకు సబ్సిడీ ఇవ్వాలనేది అనుకుంటా ఉన్నారు. ఇంకా దానికి మీదే నిర్ణయం జరగలేదు. కింది స్థాయిలో మాత్రం ₹1,00,000 సబ్సిడీ ప్రకటించారు. ₹1,00,000 వరకు ఇచ్చే దాంట్లో కూడా 60,000 వరకు సబ్సిడీ ఇవ్వాలనుకున్నారు. నూతన పారిశ్రామిక ఇంతవరకు మాకు ఎటువంటి మీటింగ్ జరగలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చినాక వారితో కూర్చొని కొత్త పాలసీని ప్రకటించే విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఇంకోటి రవి గారు, మీరు ఇంతకుముందు బీఎస్పీలో ఉండేవారు. కేవలం మాయావతి ద్వారానే మాకు తెలంగాణ సాధ్యమవుతున్న సమస్యలు తీరుతాయి అనుకునేవారు బహుజనులకు సంబంధించి. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లాంటి పార్టీలోకి వచ్చారు, అక్కడి నుంచి చాలా రోజు పోరాటం చేస్తున్నారు, ఉద్యమంలో మన ఎలక్షన్లో కూడా ఉన్నారు. సో ఈ టీఆర్ఎస్ ద్వారా కూడా బహుజనులందరికీ న్యాయం జరుగుతుందని అనుకుని వచ్చారు ఇక్కడికి? కేవలం ఏదో రాజకీయాల అవకాశం కావాలి కాబట్టి వచ్చారా? మేము అంటే మామూలుగా తెలంగాణ ప్రాంతంలో దొరలు పటేళ్ళు అని అంటూ ఉంటారు. అయితే మేము ఉస్మానియా సిటీలో మాత్రం మాయావతిని తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా నేను ప్రచారం చేసిన. ఎందుకంటే నేను మాయావతి కులంలో పుట్టినా కాబట్టి నాకు అవంటే చాలా గౌరవం ఇప్పటికీ. కానీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనాక ఒక సందర్భంలో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ భోజనానికి ఇన్వైట్ చేసినప్పుడు నేను కేసీఆర్ గారి ఇంటికి భోజనానికి పోయడం జరిగింది. నిజంగా అంటే మేము బ్రాహ్మణిజము తర్వాత అప్పర్ క్యాస్ట్ మీద మాకు చాలా వేరే ఆలోచనలు ఉండేవి. కానీ స్వయంగానే ఆయననే వడ్డీయటం, వాళ్ళ ఇంటికి వంటగదిలో కూడా మమ్మల్ని తీసుకుపోవడం లాంటివి చూసినాక నేను కొంత మారిన. ఏంది ఇట్లా మనం అనుకుంది ఇట్లా లేదు కదా, ఇది వేరే ఉందని అనుకున్న తర్వాత నాతో పాటు చాలామందిని కూడా ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసిన కదా. నన్ను కూడా సార్ చాలా ఇష్టపడేవాడు, నా పనిని చూసి చాలా ఇష్టపడేవాడు. తప్పకుండా నేను ఇక నాకున్న పరిస్థితుల చూసి టీఆర్ఎస్లో నేను ఉండలేను, టీఆర్ఎస్లో మాత్రమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడది. అడిపోయినా కానీ నేను ఎక్కడున్నా ఇప్పుడున్నా మిషన్ పూలే అంబేద్కర్ని మాత్రం నేను మర్చిపోలేను. ఇక్కడ కూడా బహుజనులందరికీ పూర్తిసారి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. 100% జరుగుతుంది. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి ఒక్కటి దళిత ముఖ్యమంత్రి రాకపోవచ్చు. ఇంకానే నెక్స్ట్ స్టెప్లో ముఖ్యమంత్రి మేమే ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు మంత్రి ఇచ్చిండు కదా, రేపు మరి కుప్పలీశ్వర్ గారికి కూడా వస్తుంది. తర్వాత రసమయ్య బాలకిషన్ గారు, నేను, ఎర్రోళ్ళ సీను, మేమంతా దాదాపుగా దళితులమంతా కూడా టీఆర్ఎస్ పట్ల స్ట్రాంగ్గా భవిష్యత్తులో ఉండబోతున్నాం. మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండి మా వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఒకటి రవి గారు, ముఖ్యంగా దళితుల్లో టీఆర్ఎస్ ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తుంది, రెండో వర్గానికి తక్కువ చూస్తుందని విమర్శ ఉన్నట్టుంది. మేము అట్లేం ఉండదు, తప్పకుండా కేసీఆర్ గారు న్యాయం చేస్తారు. ఎందుకంటే మీరు అనుకునేది మాదిగలకు ఎక్కువ అనిపిస్తుందని మీరు అంటా ఉన్నారు. మేము అంత పర్సంటేజ్ ఉన్నాం తెలంగాణలో. మాది పెద్ద క్యాస్ట్, ఒక తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద కులం మాదిగలు. అదేవిధంగా బాగా వెనుకబడ్డ కులం కూడా మాదిగనే. మాది యాటిట్యూడ్ సీరియస్గా ఉండొచ్చు కాబట్టి ఫెరోసియస్గా ఉద్యమంలో భాగస్వామ్యం ఉండొచ్చు. కానీ నిజానికి తెలంగాణ ప్రాంతం పెద్ద కులమైన మాదిగకు నిజంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవ్వరు కూడా ఇన్ని అవకాశాలు ఇవ్వలేదు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా 18 స్థానాలకు దాదాపుగా కేసీఆర్ గారు 12 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో. మేము పెద్ద కులం తప్పదు కదా, మాకు మా పర్సంటేజ్ ప్రకారం మాకు ఇవ్వాలి. మా డిమాండ్ ఏబిసిడి మూమెంట్ డిమాండ్ ఉంది కదా, దానిలో భాగంగా తెలంగాణలో మేము తమాషా ప్రకారం ఎంతున్నామో అంత రావాలని మేము అడుగుతున్నాం. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండేది కదా, అది లేనప్పుడు కాబట్టి పార్టీ పరంగా ఆయన మా పర్సంటేజ్ ఎంతున్నా అంత ఇవ్వడం జరిగింది. న్యాయంగా ఇవ్వాలి కదా మాకు. ఇంకొక విమర్శ కూడా ఉంది రవి గారు, మందకృష్ణ మాదిగని ఏకాకిలు చేయడం, బలహీనం చేయడం కోసమే మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారని పిడమర్తి రవి, రసమయ్య బాలకృష్ణ లాంటి వాళ్ళకి. నిజమేనా? మందకృష్ణ అది వేరే పార్ట్. ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని అదొక క్యాస్ట్ మూమెంట్, మేము పార్టీ కదా, కాబట్టి అట్లా ఉండకపోవచ్చు. నాకన్నా ముందుగా మరి రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి అయినారు, కడియశ్రీ గారు ఎంపీ అయినారు. కాబట్టి మాదిగోళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇస్తే ప్రజలకు అట్లా అనిపిస్తూ ఉన్నది, దీనికి కౌంటర్గా ఇచ్చింది కావచ్చు అని. అట్లేం లేదు. మా దామాషా ప్రకారం అటు నామినేటర్లు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులతో ప్రకారం కావచ్చు, మీకు తెలంగాణ ప్రాంతంలో 3 ఎంపీలు ఉంటే 2 మాదిగలకు ఇచ్చిండు. అది మా వర్గాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్. కాబట్టి రవి గారు విద్యార్థి ఉద్యమ నాయకుడి నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. మీ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా ప్రస్థానం ముందుగా మా ఊర్లో అంబేద్కర్ సంఘం నుంచి స్టార్ట్ అయింది. ఏ ఊరు నుంచి, ఎక్కడి నుంచి? ఖమ్మం డిస్టిక్ గార్ల మండలంలో అంబేద్కర్ సంఘంలో
స్కూలు నుంచి తిరుగుతున్నప్పుడు అంబేద్కర్ సంఘాలు తిరిగేది. ఆ తర్వాత కృష్ణమాదిగ ఉద్యమం 90లలో ప్రారంభమైనప్పుడు నేను 99లో ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా నేను ప్రారంభం చేసిన. ఆ తర్వాత కృష్ణమాదిగతో విభేదించి తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ ఉంటే ఆంధ్రలోకి ఎక్కువ శాతం కోసం కొట్లాడుతున్నామని మేమందరం విభేదించినాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 7% అనేది కరెక్టే, కానీ 7% అనేది ఆంధ్రాకి సరిపోతుంది, మాకు సరిపోతుంది. మేము పెద్ద ఎక్కువ క్యాస్ట్ మాకు తెలంగాణలో. సో ఇట్లా కరెక్ట్ కాదు, ఇది ప్రాంతాల వారిగా ఉండాలి. 7% 12% తెలంగాణ రావాలి, ఇది ఆంధ్రాల కోసం జరుగుతుందని 97-98లోనే ఒక పెద్ద సెక్షన్ బయలుదేరింది. దాంతో మేము కూడా అనుకున్నాం, నిజమే కదా, ఇది ఆంధ్రాల కోసం ఉపయోగపడే ఉద్యమం, మేము పూర్తిగా తెలంగాణ వాదులం. అక్కడ నుంచి ఇటైంది. దాని తర్వాత కృష్ణమాదిగతో తీవ్రంగా విభేదించి నన్ను కనీసం కుల సంఘానికి విద్యార్థి సంఘానికి కూడా అధ్యక్షుడు కానివ్వకుండా నన్ను పక్కన పెట్టేయడం జరిగింది. నన్ను రాణిస్తలేడు, ఎందుకంటే ఆయన చదువుకుంది 10వ తరగతి, నేను ఎంఏ చదువుతున్నా, ఇదంతా బాగాలేదనుకున్నట్టు నన్ను రాణిస్తలేడు. నేను అప్పుడు మా గురువుగారు ఒక ఆయన విశారదన్ గారు అని ఉండే బహుజన సమాజ్ పార్టీలో, ఆయన కలిసినప్పుడు ఇట్లా కాదు చేయాల్సింది మన బహుజన ఉద్యమం అంటే నేను బహుజన సమాజ్ పార్టీలో చేరిన వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వస్తే ఎంపీటీసీ గెలిచిన బహుజన సమాజ్ పార్టీ నుంచి. గెలిచిన వెంటనే మళ్ళీ 7లో నన్ను ఎమ్మెల్సీగా పోటీ చేయించారు, 9లో ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఓడిపోయాక పిహెచ్డీ కంప్లీట్ చేయాలని అనుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. పెద్ద విద్యార్థి నాయకుడిగా పెద్దన్న పాత్ర నేను పోషించిన. నా వంతు పాత్రగా నేను అందరికన్నా ముందుగా నిలబడ్డ, టీఆర్ఎస్ పార్టీలో చేరిన, ఓడిపోయినా. విద్యార్థులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చారు. బ్రహ్మాండంగా తెలంగాణ ప్రాంతంలో మేము యూనివర్సిటీలో ఉన్నది ఒకే వంతు, కానీ తెల్లారులేసి మొత్తం జిల్లాలు తిరుగుకుంటా మొత్తం ఏకం చేద్దాం జనాలందరినీ కూడా. ఇవాళ మహాగర్జన మీటింగ్ ఉస్మాన్ సిటీలో మేము పెట్టినప్పుడు 2.5 లక్షల రూపాయలు, కొండలక్ష్మణ బాబుజీ గారు ₹1,00,000 ఇస్తే నేను 30 మొత్తం కలిపి 2 లక్షల కూడేసి 2.5 లక్షల రూపాయలు 6 రోజులలో 5 లక్షల పై చిలుకు జనాలతో మేము మీటింగ్ పెట్టగలిగినాం. మా పిలుపుకే ప్రజలంతా కలిసి వచ్చిన, డబ్బులతో కాదు అది. అక్కడ నుంచి తర్వాత పార్టీలో చేరిన, టికెట్ ఇచ్చిండ్రు, ఓడిపోయినా. సార్ ఇప్పుడు నాకు 6 నెలల తర్వాత నాకు క్యాబినెట్ తోటి నాకు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. చిన్న వయసులోనే మీరు డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చేసారు. మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంతవరకు రాజకీయాల్లో ఉన్నారో, మీ ఫ్యామిలీ ఎంత ఉంది? మా ఫాదర్ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు ఉండే, మా అన్న ఆంధ్రప్రదేశ్ నాటి ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉండే. అంతే తప్పించుకొని సీరియస్ పాలిటిక్స్ ఏం కాదు. తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ అయిపోయింది. నాకైతే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు. నాకు ఉన్న మిగిలిన కేసీఆర్ గారు ఒక్కరే. నాకు ఏదైనా కావాలన్నా, నేను ఏదైనా చేయాలన్నా, విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా నేను డైరెక్ట్గా సార్ దగ్గర పోయి నాకు ఇది కావాలి సార్, ఇది చేయాలి సార్ అని చెప్పి తీసుకుంటాను నేను. కానీ రవి గారు, మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు చాలామంది టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు చాలా తీవ్రంగా విమర్శించారు. అప్పుడు రాష్ట్రం రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళు వీళ్ళే అని చెప్పి. కానీ అదే పార్టీల నుంచి ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నుంచి లీడర్లు వచ్చి టీఆర్ఎస్లు చేరుతున్నారు. మీకు అప్పుడేం వీళ్ళు తెలంగాణ ద్రోహులు వచ్చి చేరుతున్నారు అనిపించలేదు? అప్పుడు తెలంగాణ ద్రోహులను బాగా తిట్టేవాళ్ళు కదా మీరంతా. అందరినీ మారమని చెప్తున్నాం కదా, మన వైపు రమ్మని చెప్తున్నాం కదా మనమే. అవి మన పార్టీలు కాదు, అవి సీమాంధ్ర పార్టీలు. తెలంగాణ పార్టీలకు రాండి, పునీతులుగా మనం చెప్తున్నాం కదా. వాళ్ళు వచ్చినందుకు అందరూ పిలవాల్సిందే. ఏదో ఒక వాళ్ళు మారాలి కదా. చెడు సమాజం నుంచి మంచి సమాజానికి రావాలి కదా. చెడు పార్టీల నుంచి, ఆంధ్ర పార్టీల నుంచి మన పార్టీలకు రావాలి కదా. ఏ రోజైనా మనిషి మారిపోతారు కదా. తప్పకుండా అందరిని ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఉద్యమం వేరు, రాజకీయాలు వేరు. ఉద్యమానికి మాత్రం అందరూ ఉన్నారు. ఉద్యమం మనం పిలవకపోయినా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసి ఏర్పాటు చేసుకుని ఉద్యమం చేస్తున్నారు. కానీ మన పార్టీ కదా, మా పార్టీని బలోపేతం చేయడం కోసం అందరిని ఇన్వైట్ చేస్తాం మేము. సో ఇక్కడికి వచ్చినంత మాత్రం వాళ్ళు మారిపోయినట్టు అనుకుంటారా? వాళ్ళు తెలంగాణ వాదులు అయిపోతారు ఇక్కడ రాగానే? తెలంగాణ వాదులు వారికి ముందు వ్యతిరేకించకన్నా ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కదా. తర్వాత మా పార్టీ నాయకుడు పార్టీ నిర్ణయం మేరకు పార్టీకి అనుగుణంగా పనిచేయాల్సిందే కదా. కాబట్టి పార్టీ లైనే ఉంటుంది. రైట్. ముఖ్యంగా టీడీపీ విషయంలో టీఆర్ఎస్ కావాలని పార్టీని క్లోజ్ చేస్తామని చెప్పి అంటున్నారు నాయకులు అన్నట్టు ఒక విమర్శ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, కేవలం రాజకీయం కోసం చేస్తుంది టీఆర్ఎస్ తప్ప రాష్ట్ర పాలన మీద దృష్టి పెట్టట్లేదని విమర్శ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు ఒక విద్యార్థి నాయకుడిగా? 109 అంశాలతోటి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఇంత సంతోషంతో ఎప్పుడూ లేకపోవచ్చు. నైజాం నవ పాలన లాగా, గుప్తుల పాలన లాగా ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం నడుపుతా ఉన్నది. ఎంత సంతోషపడుతుంది. మీరు అభివృద్ధి ఉద్యోగాల గురించి కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన వాళ్ళు. పొద్దున్న లేచి పేపర్ చూస్తే కృష్ణజీ ఇంకా జాతీయ అయింది, వేప చెట్టు అయింది, తంగేడి చెట్టు అయింది. ఇవి మనం చూసుకోవాలి. మనం ఎప్పుడు ఊహించినాం మనం ఎప్పుడైనా గోల్కొండలో మన జెండా ఎగరేస్తామని? ఎన్ని అంశాలు చెప్పండి. ఇవాళ హుస్సేన్ సాగర్ని బాగు చేసుకోవటం, మీరు పొద్దున్న లేస్తే ఒక పెద్ద ఇవన్నీ 159 అంశాలలో అసలు ఇవాళ తెలంగాణ ప్రజలకు అన్ని అంశాలు వాళ్ళ మనసులో, వాళ్ళకి సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించిన మనసులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అవన్నీ చూస్తలేరు ప్రజలు. ఎన్నో ఏళ్ళ వివక్షతని,
వివక్షతని అది కాదు ఇట్లా జరగాల్సి ఉండే అని కొండా లక్ష్మణ్ బాబు జయంతి, దాశరథి గారిది, పి నరసింహరావు గారిది ఎవరైనా పట్టించుకున్నారా? అడిగినరా ఎవరైనా? ఈ ఆంధ్రలో పరిపాలన ఉన్నప్పుడు మన మనసులము మనలకు పాటొస్తుంది, మాటొస్తుంది, ఢిల్లీ స్థాయిలో మన లీడర్షిప్ ఉందని కూడా అనుకునేటోళ్ళం కాదు. ఇవాళ పివి నరసింహరావు గారు భర్తీ చేస్తే అవును కదా నిజమే, ఇంత పెద్ద లీడర్ ఉన్నాక గిండోలు ఇట్లా అయిపోయింది, దాశరథి గారిది, కొండా లక్ష్మణ్ బాబూజీ ఇది, ఇవన్నీ చేస్తారా ఎవరైనా? ఆనాడు వీళ్ళని ఎవరైనా గుర్తించారా? ఎవరైనా అడిగిన వీళ్ళ పేర్ల గురించి? ఇవాళ సగర్వంగా వీళ్ళందరూ మన మహనీయుల గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అబ్బా నిజంగానే గింత మంచి ఉన్నాగా ఇట్లా అయిపోయింది నిన్నులని వాళ్ళు అనుకుంటున్నాం. కాకుండా మనం ఖతర్నాక్ చేస్తున్న సారని ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో పార్టీ వాళ్ళు వస్తున్నట్టే కేసీఆర్ గారి నాయకత్వం చూసే, ఎందుకంటే 19 కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు వస్తే మన కాన్షియస్కి పని చేసుకోవచ్చు అని వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవాళ పార్టీగా ఎవరైనా రమ్మంటే వస్తానంటే వద్దంటామా? రమ్మని అడిగితే వచ్చితే కూడా ఆహ్వానిస్తాం. తప్పదు, మా పార్టీని మేము పటిష్టం చేసుకోవాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండాలేడా, ఉండి తెలంగాణ జెండాను బాతాలే, టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. మాకు ఆ పార్టీ పరంగా ఆ పని చేసుకుంటాం మేము. ఓవరాల్గా చెప్పండి, ఒకటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా దళితుల అభ్యున్నతికి మీరు ఫస్ట్ ఏం చేయబోతున్నారు? దళిత పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది మీ ద్వారా? గతంలో లేని విధంగా మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అన్ని జిల్లా సెంటర్లు పెట్టాలనుకుంటున్నాం. ఇంకా ప్రతిపాదన సాధక తీసుకోలేదు. గతంలో ఇది ఉండే జిల్లా సెంటర్లలో కోచింగ్లు పెట్టాలి. హైదరాబాద్లో ఉన్న ప్రతిష్టాత్మకమైన కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా జిల్లాకు 100 మనం సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఆల్రెడీ మన సర్కిల్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఒక 100-200 మందికి కోచింగ్ ఇప్పించేది ఇప్పుడు ఆర్సి రెడ్డి సర్కిల్, జయశంకర్ సర్కిల్, షైన్ లాంటి సంస్థలు కొద్దిగా బాగా చెప్తున్నాయి. వాళ్ళకు ఒక 100-200 మందిని అటాచ్ చేయగలిగితే కొంత ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం వాటికి వివిధ వర్గాలని తయారు చేయడం కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టాలని అనుకుంటున్నాను. సార్కి ప్రతిపాదన తీసుకెళ్ళి చూపిస్తా. నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించి మొన్న ఈ మధ్యలో డిక్కీ వాళ్ళు మన మహేంద్ర కంపెనీతో మాట్లాడి డైరెక్ట్ వెహికల్స్ ఇప్పించిండ్రు. అట్లాంటివి ఉన్నాయి. తర్వాత నూతన పారిశ్రామిక విధానం మళ్ళొకసారి నెక్స్ట్ వీక్ ఈడీలతో సమావేశం ఉంది. ఆ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకొని సార్కి నివేదిస్తాం. థ్యాంక్ యూ రవి గారు. మీ ఆధ్వర్యంలో ఎస్సీల అభ్యున్నతి బాగా జరగాలని ఆశిస్తూ ఇది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. స్టే ట్యూన్.